మొగుడైతే మగానోడులమ్మ మగానోడులమ్మ మగానోడే పండకొచ్చి నాకు చీరిచ్చాడే చీర ఇచ్చాడు చెరువుకు రమ్మన్నాడు చెరువుకు వెళ్ళగాని చెయ్యి పట్టుకున్నాడు చీర ఇచ్చాడు చెరువుకు రమ్మన్నాడు చెరువుకు వెళ్ళగాని చెయ్యి పట్టుకున్నాడు మొగుడైతే మగానోడులమ్మ మగానోడులమ్మ మగానోడే చీర కట్టుకొని చీరేశాడే బజారుకెళ్ళాడు బాదుగుడ్లు తెచ్చాడు బాగా వండమని మా అక్కకు చెప్పాడు చల్లటి బీరు తాగి సంధ్య వేళకొచ్చాడు అక్కని పిలిచాడు వంగి తొంగి చూశాడు రెండింట్లో కూర్చొని నరకము చూపించాడు మా యొక్క మొగుడికైతే దండమే అమ్మా 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 మా యొక్క మొగుడైతే మగానోడోలమ్మ మగానోడోలమ్మ మగానోడే చీర కొంగు పట్టి లాగేశాడే నా చీర కొంగు పట్టి లాగేశాడే చీకటే చిరుగంధారుగున్నావే ఎన్నెలా నువ్వు ఎందుకు ఏడిపిస్తావే చీకటే చిరుగంధారుగున్నావే ఎన్నెలా నువ్వు ఎంత వేడుకున్నావే బాబాలా నా పరువంతా పోయిందే రూపాయే నా రూపమంతా పోయిందే బాబాలా నా పరువంతా పోయింది రూపాయి నా రూపమంతా పోయింది చీకటి చిరుగంధారుగున్నావే ఎన్నెలా నువ్వు ఎందుకు ఏడిపిస్తావే చీకటి చిరుగంధారుగున్నావే ఎన్నెలా నువ్వు ఎంత వేడుకున్నావే బాబాలా నా పరువంతా పోయిందే రూపాయే నా రూపమంతా పోయిందే బాబాలా నా పరువంతా పోయింది రూపాయి నా రూపమంతా పోయింది అర్రే చీర కట్టుకుంటూ చిలకలాగా ఉన్నావే ఎన్నెలా నువ్వు ఎంత ముద్దుగున్నావే చీర కట్టుకొని తిరిగేలాగా ఉన్నావే ఎన్నెలా నువ్వు ఎంత వేడుకున్నావే పుట్టు పెట్టుకుంటూ బొమ్మలాగా ఉన్నావే ఎన్నెలా నువ్వు ఎంత ముద్దుగున్నావే చీర కట్టుకొని సింగలాగా ఉన్నావే ఎన్నెలా నువ్వు ఎంత వేడుకున్నావే లంగా ఓనిలోన నాజుగా ఉన్నావే ఎన్నెలా నువ్వు ఎంత ముద్దుగున్నావే మౌనంగా ఉన్నావే ఎన్నెలా నువ్వు ఎంత వేడుకున్నావే నీకు ముఖ నాకు ముఖ తెచ్చానే కొబ్బరి ముఖ ఇచ్చానే బెల్లం ముఖ తిందామే నాటు ముఖ చీకటే చీకటే అరే చీకటే చిరుగంధారుగున్నావే ఎన్నెలా నువ్వు ఎందుకు ఏడిపిస్తావే చీకటి చిరుగంధారుగున్నావే ఎన్నెలా నువ్వు ఎంత వేడుకున్నావే కావాలా నా పరువంతా పోయిందే రూపాయి నా రూపమంతా పోయిందే పావలా నా పరువంతా పోయింది రూపాయి నా రూపమంతా పోయింది రూపాయి నా రూపమంతా పోయిందే రూపాయి నా రూపమంతా పోయింది రూపాయి నా రూపమంతా పోయిందే నా రూపమంతా పోయిందే రూపాయి నా రూపమంతా పోయిందే రవ రవ రవయ్యో నా ముద్దుల భవయ్య రమ్మంట రావేమయ్యో నా బంగారు భవయ్య రవ రవ రవయ్యో నా బంగారు బావయ్య రమ్మంటే రావేమయ్యో నా ముద్దుల బావయ్య రవ రవ రవయ్యో నా బంగారు భవయ్యో రమ్మంట రావేమయ్యో నా ముద్దుల భవయ్య రవ రవ రవయ్యో నా ముద్దుల బావయ్య రమ్మంటే రావేమయ్యో నా బంగారు బావయ్య ముత్యాల పందిలో నా ముద్దుల భవయ్య మురి పెంగరను చూడయ్యా నా బంగారు భవయ్య రవ రవ రవయ్యో రవ రవ రవయ్యో రవ రవ రవయ్యో నా ముద్దుల భవయ్య రమ్మంట రావేమయ్యో నా బంగారు భవయ్య రవ రవ రవయ్యో నా ముద్దుల బావయ్య రమ్మంటే రావేమయ్యో నా బంగారు బావయ్య
ఘనతముడు. మరి ఇంత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అయితే ఉంది. చెప్పాలి. మరి రేష్మి గారిని అయితే నేను ఎప్పుడు కూడా నేను ఈ షో స్టార్ట్ అయినట్టు ఎప్పుడు చూస్తున్నాను. అవును. మరి ఆ అమ్మాయిది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన అందచందం ఎలాగుందనేది ఈ పాటలో చెప్పబోతున్నాం మన మేడం గారు. చెప్పాలి. ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే నీది, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే నీది, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే నీది, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే నీది, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే. ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నావే, నా కోసమే నువ్వే పుట్టావే. ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే నీది, ఏ ఊరుల పిల్ల, ఏ ఊరే. తమ్ముడు చెప్పాలి. మేడం గారు మీరు ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు చెప్తాం మేడం గారు. చెప్పాలి. నీ వంపు సొంపు బాగుంది, నీ సోకు సొగసు బాగుంది, అరే వంపు సొంపు బాగుంది, నీ సోకు సొగసు బాగుంది. నీ వంపు బాగుందే, సొంపు బాగుందే, నీ సోకు బాగుందే, నీ సొగసు బాగుందే. నీ వంపు బాగుంది, నీ సోకు బాగుంది, నీ సొగసు బాగుంది, నీ సొగసు బాగుంది. సోకు సొగసు బాగుంది, నీ స్టైలు స్మైలు బాగుంది, నీ సోకు సొగసు బాగుంది, నీ స్టైలు స్మైలు బాగుంది. నీ సోకు బాగుందే, నీ స్మైలు బాగుందే, నీ ఊపు బాగుందే, నీ సోకు బాగుందే. నీ సోకు బాగుంది, నీ సొగసు బాగుంది, నీ స్టైలు బాగుంది, నీ స్మైలు బాగుంది. ఏ ఊరోలి పిల్ల నీది, వైజాగే నా ఊరే, వైజాగే నా ఊరే, వైజాగే నా ఊరే పిల్ల, వైజాగే నా ఊరే. థ్యాంక్ యూ. ఏ ఊరోలి పిల్ల, ఏ ఊరే నీది, ఏ ఊరోలి పిల్ల, ఏ ఊరే, ఏ ఊరోలి పిల్ల, ఏ ఊరే, ఏ ఊరోలి పిల్ల, ఏ ఊరే. బావొచ్చాడో లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు. బావొచ్చాడు లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లెక్క బాగున్నాడు. బావొచ్చాడో లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు. బావొచ్చాడు లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లెక్క బాగున్నాడు. తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు, మూరమల్ల పూలు పెట్టుకుని రమ్మన్నాడు. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మూడమల్ల పూలు పెట్టుకొని రమ్మన్నాడు. మల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు, మంచి తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు. మల్లె పూలు కట్టుకొని రమ్మన్నాడు, మంచి తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు. బావొచ్చాడో లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు. బావొచ్చాడు లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లెక్క బాగున్నాడు. బాగున్నాడో లెక్క బాగున్నాడు, ఎంత బావొచ్చాడు లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు. ఎంత బావొచ్చాడు లెక్క బావొచ్చాడు. ఇంకెన్ని పాటలు ఉన్నాయంట మాకు చెప్తే మేమంట వెళ్ళిపోతాము. ఇంకెన్ని పాటలు ఉన్నాయంట మాకు చెప్తే మేమంట వెళ్ళిపోతాము. ఇంక మా వల్ల కాదంట, ఇక మా వల్ల కాదంట. బాబోయ్ 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 బాబోయ్. దేవుడా దేవుడా. థ్యాంక్ యూ. అసలు ఊరికొస్తే కావాల్సింది ఇదే కదా. మీరందరూ కలిసి వండర్ఫుల్ అసలు ఒక ఊపారబ్బా. కానీ స్పెషల్ మెన్షన్ టు హిమ్ అండి. ఆయన పేరు గణేష్. గణేష్ గారు. మీ ఫుట్ వర్క్ ఎట్ ద సేమ్ టైం మీరు ఆ డప్పు అట్లా కొట్టడం అనేది ఇట్ వాజ్ వండర్ఫుల్. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ. గణేష్ చేసింది ఏంటంటే ఇటుపక్క ఎవరైనా నిద్రపోతున్నప్పుడు ఎరగొచ్చి కొడుతున్నాడు, అటుపక్క ఎవరైనా నిద్రపోతున్నారని తెలిస్తే అడిగిలు కొడుతున్నాడు. అవును, అవును. అతనే అలర్ట్ చేసింది అందరినీ. A big round of applause for Raghu Relare.
మీరైతే చూసాము ఒక్కటే సెంటర్ లో వచ్చి వీళ్ళతో పాటు డాన్స్ చేయడం తప్ప అసలు మామూలుగా మీరైతే ఎంజాయ్ చేయలేదు. ఇట్ వాస్ వండర్ఫుల్ అండి. ఆ రిథమ్ అలాంటిదమ్మా. తమ్ముడు చాలా బాగా కొట్టాడు, ఈ తమ్ముడు కూడా బాగా పాడారు, బాగా కొట్టారు. యంగ్స్టర్స్ అదరగొట్టండి, 2 రాష్ట్రాలను అదరగొట్టండి. మీరు 2 రాష్ట్రాల్లో అదరగొట్టనంటే వాళ్ళు తమిళ వాళ్ళు అంటున్నాడు అక్కడి నుంచి. అతని కొస ఉండదు, మొదలు ఉండదు, అసలు దేనికి మ్యాచ్ కాదు. మీరు నన్ను రామ్ ప్రసాద్ ఉన్నారు, పంచప్రసాద్ సార్, నేను కింద ఉన్నాడు ఆయన రామ్ ప్రసాద్ బుద్ధిమంతుడు, మంచోడు. ఎప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంటాడు. రామప్రసాద్ గారు, నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. చాలా రోజులు యాక్చువల్లీ మేము తినేసి వచ్చాము, యాక్చువల్లీ పడుకోవాలి కానీ మంచి చూపు మేము డాన్స్ చేసాం. థ్యాంక్స్ బ్రో. ఆది గారు, ఈ రోజు అయితే ఈ ఎపిసోడ్ కి ఫుల్ ఎనర్జీ ఇచ్చింది అయితే వీళ్ళే. మామూలుగా మోత మోగించారని ఒక పదం వాడతారు కదా, అది జనరల్ గా అన్నిటికీ వాడతారు, కానీ ఈ రోజు మోత మోగించారనే పదానికి వీళ్ళు ప్రూవ్ చేశారు. మామూలుగా కాదు. ఈ సెగ్మెంట్ సక్సెస్ అయిందనడానికి రీజన్ మేమందరం ఎగరడం ఒక ఎత్తు, ప్రసాద్ అన్న ఆరోగ్యం బాగలేకపోయినా అతను ఓపిక తెచ్చుకొని ఎగిరాడంటే అది మామూలు విషయం కాదు. అదొకటను, అతను ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి వంపు బాగుంది, సొంపు బాగుంది అని మీతో పాట పాడారు రష్మి గారితో, అక్కడ కొంచెం అతని టేస్ట్ బాగాలేదు అనిపించింది. అడగగానే ఆవిడ లేచి లాస్ట్ లో పాడింది కదా తాతయ్య గారు, అవును, ఆవిడ పాడినప్పుడు మాత్రం నాకు ఆ పాట గుర్తొచ్చింది. ఏ పాట? స్టైల్ బాగుంది, నడక మారింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఇది జరుగుతున్నంతసేపు ఒక్క అతనే సీరియస్ గా చూశాడు ఈ సెగ్మెంట్ అంతా. ఎవరు? రమేష్ అన్న. ఓకే, ఒక్క నిమిషం అన్న, నువ్వు రమేష్ అన్న అక్కడే ఉండి ప్రసాద్ అన్న కూడా చేస్తారంట. అమ్మో, ఇంకో 3 టాలెంటా ఇక్కడ? ఇక్కడ దండనకాయ అని అడిదిరి అని తిడుతున్నాడు అతను. ఇంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ముందొచ్చి మీరు మీ టాలెంట్ చూపించారు, మీరు అందరూ మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేడం మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్లా అనే చిన్న విలేజ్ మేడం. అక్కడ నుంచి రావడం మాకు చాలా సంతోషం ఉంది మేడం. ఈ రోజు నన్ను ఇలా టీవీలో చూసి మా విలేజ్ ఒక అబ్బాయి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నారనుకుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మళ్ళీ త్వరలో మీరు వచ్చి మాకు ఇంతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.